తెలంగాణలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ముద్ర ప్రజల్లో కనపడాలనంటే ముందుగా ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు, చేర్పులు జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీదనే దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి కొన్ని రంగాలు పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ ఇటువంటి శాఖల్లో సంవత్సరాల తరబడి ట్రాన్స్ఫర్ లేకుండా అక్కడే పాతుకుపోయారు చాలామంది కీలకమైనటువంటి పదవుల్లో అనే వార్తలు వస్తున్నాయి. అది నిబంధనలకు విరుద్ధంగా ఒకే చోట 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆబ్కారీ శాఖలో అయితే 6 సంవత్సరాలుగా అధికారులు అక్కడే తిష్ట వేసుకున్నారనేది వార్తలు వచ్చినాయి. సో దీనంతటిని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించారు. ఇది చాలా కీలకం. ఎందుకంటే పరిపాలనలో మీరు ఆశించినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు రావాలని అంటే ముందుగా ఎవరైతే వైట్ ఎలిఫెంట్స్ ఉంటారో కేవలం డబ్బు సంపాదన కోసం కక్కుర్తిపడి ఒకే చోట అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారో అధికారులందరినీ కూడా పక్కకు పెట్టాలి, లూప్ లైన్లోకి పంపించాలి. చురుకైనటువంటి వారు, నిజాయితీ పరులైనటువంటి అధికారులను తెచ్చుకోవాలి. వారి ద్వారానే ఫలితాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు పనిచేస్తే చాలదు, వారు పనిచేయించాలి. ముఖ్యంగా అధికార యంత్రాంగంతో పనిచేయించాలి. అధికార యంత్రాంగంలో సమర్థుల్ని, నిజాయితీ పరులను తీసుకురావాలి. నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం బదిలీలు చేస్తుంది, పదోన్నతులు ఇస్తుంది అనేటువంటి నమ్మకం ఉద్యోగుల్లో కలగాలి. మనం చూస్తున్నాం, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే రాజకీయ పైరువీలు ఉంటారో పైరువీలతో పోలీసు శాఖలో పైరువీలు తీసుకొస్తారో, ఎందుకంటే ఎమ్మెల్యేల లెటర్స్ కావాలి, పలానా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేయాలంటే ఆ లోకల్ ఎమ్మెల్యే లెటర్ కావాలి అనేటువంటి ఒక నానుడి పడిపోయింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్తేనే ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పోస్టు వచ్చేటువంటి పరిస్థితిని కల్పించారు. సో దీనిని ఆయన ప్రక్షాళన చేయడానికి శ్రీనివాసరెడ్డి గారు ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆయన అభినందించాలి. ఆయన చాలా ముక్కుసూటిగా వ్యవహరించేటువంటి అధికారిగా పేరు పొందారు. ముఖ్యంగా పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలి. అందులో రాజకీయ పరమైనటువంటి జోక్యాలు లేకుండా చేయాలి. ఇది కేవలం ఒక హైదరాబాద్ సిటీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, ఎమ్మెల్యేలు పైరువీలకి అసలు ఆస్కారం లేకుండా చేయగలిగితే అది ఎంతో కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కష్టమే అయినప్పటికీ కూడా క్రమంగా రావాలి. ఈ మార్పులన్నింటినీ ఒకే రోజు జరగదు. అది చాలా కష్టం. ఎందుకంటే వ్యవస్థీకృతమైపోయిన క్రమాలు, అవినీతి అనేటువంటిది వ్యవస్థీకృతమైపోయినటువంటి నేపథ్యంలో వీటిల్ని క్రమంగా దారికి తీసుకొచ్చి ప్రక్షాళన చేసేటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాదులో పోలీస్ శాఖని ప్రక్షాళన చేయడానికి కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకోవటం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు. ఎవరైతే పైరువీలతో లెటర్స్ తీసుకొస్తారో వాళ్ళకి మైనస్ అనేది కూడా చెప్పారు. ఆయన పదోన్నతలు కట్ చేస్తామని చెప్పారు. సో ఇటువంటి పరిస్థితి అన్ని శాఖల్లో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా రావాలి. వాటిని కూడా ఒక క్రమబద్ధీకరించేటువంటి అవకాశం ఉండాలి. వాటి మీద కూడా ఉక్కుపాదంతో అవినీతి పరుల భరతం పట్టాలి. ఇది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశిస్తున్నారు. ఆశలకు అనుగుణంగా, ఎందుకంటే మంచి పరిపాలన కావాలంటే అన్ని స్థాయిల్లో మంచి అధికారులు ఉండాలి. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి పదవుల్లో నిజాయితీ పరులు, శ్రీనివాసరెడ్డి గారు లాంటి నిజాయితీ పరులను అక్కడ తీసుకురావడం వల్ల ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా ముందుకు సాగుతారని కూడా మనం ఆశిద్దాం.